ఈరోజు పునరుద్ధాన దినం అంటే ఏంటండి నరేష్ గారు? అంటే ఏంటి పునరుద్ధాన దినం? అంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణించి తిరిగి లేచిన రోజు కదండి. ఆయన తిరిగి లేచిన రోజును మనం పునరుద్ధానపు ఆరాధనగా మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకుంటూ ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఉద్దేశించిన మాటలు మనం వినటానికి ఇక్కడ కూడుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చదివిన లేఖనం ఏమని ఉందంటే, నీవు దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అన్న మాటను మనం విన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పుడన్నా దేవుడి మందిరానికి. అంటే ఈరోజు మనం ఎక్కడికి వచ్చామండి? దేవుడి మందిరానికి వచ్చాం. దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు మనము మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇంకో విషయం మీ నాన్నగారు అనాలోచన కలిగి ఉండద్దు. ఆ మాట రాయబడి ఉందండి అక్కడ చూడండి. 2వ వచనం చదవండియా. నీవు దేవుడి సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. దేవుడికి స్తోత్రం. ఏదైనా ఒకటే కదా. అనాలోచన అంటే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వేరే ఆలోచన మనకు ఉండకూడదు. వేరే ఆలోచన అంటే మీరు పురుషులు కాబట్టి మధ్యాహ్నం ఏం చేయాలి, మా ఆరాధన అయిపోయినట్టే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏమేమి ఆలోచిస్తారంటే ఆరాధన అయిపోయినట్టు పట్టొద్దు కదా, అయ్యొద్దు కదా, ఇయ్యొద్దు కదా, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇంకే రకరకాల ఆలోచనలు ఉంటాయి. అంటే దేవుడి సన్నిధిలో ఇక్కడ రాయబడిన ఆ మాట ఎందుకు రాశాడంటే ఎలాంటి అనాలోచన దేవుడి సన్నిధిలో ఉండకూడదు. ఉంటే దేవుడి వాక్యము మనకు అర్థం కాకపోతే చెప్పండి, అర్థం కాకపోతే ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఆ దేవుడి వాక్యానుసారంగా మనము నడుచుకోలేమండి. దేవుడి వాక్యానుసారంగా నడుచుకోవాలంటే అనాలోచన నీ జీవితంలోనికి రాకుండాన్నట్లుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఇంకొక విషయం ఏంటంటే గడ్డ వణుకుతూ దేవుడి వాక్యాన్ని వినాలని బైబిల్ అంటుంది. కొంతమందిలో భయం ఉంటుందండి దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు. దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు మనలో భయం ఉండాలి. ఏం భయం? అమ్మో ఈ మాట ప్రతి మాట నాతో మాట్లాడుతున్నట్లుగా ఉంది, ప్రతి మాట ఏదో నా కొరకు పలుకుతున్నట్టు ఉంది, దేవుడు సూటిగా మాట్లాడుతున్నట్టుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడేమో, ఈ వాక్యం ద్వారా దేవుడు నా కుటుంబాన్ని స్వస్థపరచబోతున్నాడేమో, ఈ వాక్యం ద్వారా నా కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడేమో అని ప్రతి మాట దేవుడి సన్నిధిలో వాక్యం వినేటప్పుడు నువ్వు పలుకుతూ ఉండాలి హృదయమంతో. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో అట్టి రీతిగా మనం ఎప్పుడైతే ఉన్నామో, ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తున్నామో దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీ కుటుంబానికి సమృద్ధి దీవెనిస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుడి మందిరానికి వెళ్ళటం అంటే మాటలు కాదండి, కొట్టి మాటలు కావిది. ఎందుకంటే ఈ సమయము ఎవరికి లేదు, చాలా మందికి లేదు. ఎవరికంటే ఇక్కడున్న మనం ధన్యులం అంతే. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని బట్టి మనం ఎంతో స్తుతించగలగాలి. ఎవరిని? దేవుణ్ణి. ఎందుకో తెలుసా? ఈ సమయంలో లేని వారు, ఈ సమయంలో కోల్పోయిన వారు, ఈ సమయంలో వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన పనులతో, వ్యర్థమైన క్రియలతో, వ్యర్థమైన కార్యాలతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాము. కానీ ఈ సమయం అతి తక్కువ. ఆ తక్కువలో మనం ఉండటం ధన్యకరం. హల్లెలూయా. ఈ సమయం దేవుడి సన్నిధిలో ఉండటానికి బట్టి ప్రభుని ప్రతిరోజు మనము స్తుతించాలి. ఏమన్నా తెలుసా? అయ్యా నిన్నటి దినము ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళాను, వాక్యాన్ని వచ్చాను. ఆ వాక్యమును ప్రతిరోజు మళ్ళీ శనివారం వరకు మనం ఏం చేయాలండి? జ్ఞానం చేసుకోవాలి. జ్ఞానం చేసుకోవటం అంటే ఏంటి? నవర వేయాలని బైబిల్లో రాయబడి ఉంది. నవర వేయటం అంటే ఏంటండి? నవర వేయటం అంటే మీకు గేదెలు ఎవరెవరికి ఉన్నాయండి? గేదెలు ఉన్నాయమ్మా? గేదెలు అంటారా? వాటికి గట్టి ఆహారం లేనప్పుడు ఏమవుతుందండి? ఆహారం మీరు ఇక్కడ లేట్ వేసారనుకో, వేయలేదు. వేసినప్పుడు అక్కడ ఉన్న ఒక గడ్డి పరికరం తీసుకున్నది ఏం చేస్తుందంటే దవడలు పెట్టి నవ్వులుతూ ఉంటుంది. అది తినదు, కానీ ఏం చేస్తే నవరు వేస్తూ ఉంటుంది. అలా నవరు వేస్తున్నప్పుడు తన ఆకలిని తను కాపాడుకుంటుంది. అంటే ఆకలిని తగ్గించుకోవటానికి అది నవరు వేస్తూ ఉంటుంది. నేను అంటాను, అది శరీర సంబంధమైన ఆకలి వల్ల అది ఏం చేస్తూ ఉందంటే ఆ గడ్డి పరకను అది నవ్వులుతూ దాని ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. నేను అంటాను, మనకి ఆత్మ సంబంధమైన ఆకలి ఉంటుంది. ఎప్పుడు? శనివారం నుండి ఆదివారం వరకు ఉండాలండి. ప్రతి మనిషికి ఈ ఆకలి లేకపోతే మనుషులు మనం ఎంత జీవించినా వ్యర్థమే. ఈ శరీర సంబంధమైన ఆకలి ఏ రీతిగా మనం తీరుస్తామో ఆత్మ సంబంధమైన ఆకలి కూడా ప్రతి మనిషి తీర్చాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆకలి ఎప్పుడు తీరుతుంది?
ఆత్మ సంబంధమైన ఆకలి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తీరుతుంది. హల్లెలూయా. అవునండి, ఈ వారం అంతా కూడా నీ ఇంటిలో, నీ గృహములో నువ్వు ఆకలి తీర్చుకుంటావు. ఇదేం ద్వారా అంటే శారీరక సంబంధమైన ఆహారాన్ని మనం తింటూ ఈ శరీరాన్ని బలపరుచుకుంటూ మన లోపల జీవిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆకలి దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోకి ఎప్పుడు వచ్చారో అప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. వాక్యం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. ఈ వాక్యము అనేది ఆహారము మనకి. ఈ వాక్యమును ఎంతగా వింటే అంతగా మనకి కడుపు నిండుతా ఉంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతగా నువ్వు వాక్యాన్ని వింటావో అంతగా సమృద్ధైన ఆకలి నీకు తీర్చబడుతుంది. అంటే శరీర సంబంధమైన బలం కానీ లేకపోతే ఆత్మ సంబంధమైన బలం కానీ ఇందులోనే ఉందండి. హల్లెలూయా. ఎంతగా నువ్వు ఆహారం తింటావో అంతగా నీ శరీరం ఏమవుతుంది? బలపరచబడుతుందని లేదా? 2 రోజులు అన్నం తినకపోతే మనం ఏమవుతామండి? నీరసమైపోతున్నాం. మరి 2 రోజులు నువ్వు బైబిల్ చదవకపోతే ఏమనిపించట్లేదు నీకు? 2 రోజులు దేవుడు వాక్యాన్ని వినకపోయినా ఏమనిపించట్లేదు? 2 రోజులు వారం అంతా ఒకవేళ బైబిల్ తీయడం, కొంతమంది వారం అంతా బైబిల్ చదవరు. ఆదివారం ఒక్కరోజు దేవుడి సన్నిధిలో చదువుతారు, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? ఇలా మనిషి ఇలా చేసి దేవుడి సన్నిధిలో కబోర్డ్లో పెడతాం, వచ్చేటప్పుడు మాత్రం తీసి ఇలా ఏం చేస్తాం? దాని దుమ్ము దులుపుతాం. ఏసు రక్తమే చేయం. దేవుడు మన దుమ్ము దులిపే సమయంలో దేవుడు దుమ్ము మనం దులుపుతా ఉంటామండి. అంటే వారం అంతా ఎక్కడ పెడతాం? కబోర్డుకు పరిమితం అయిపోతుంది బైబిల్. నేను అంటాను, నువ్వు వండిన ఆహారాన్ని వారం అంతా ఒక కబోర్డులో పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. నువ్వు ప్రతిరోజు ఆహారాన్ని వండుతావు, ప్రతిరోజు ప్రతి పూట అంటే రోజుకి 3 సార్లు ఆహారాన్ని మనం భుజిస్తాం. ఉదయాన్ని టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. సమయం ఎక్కువ కానేమో లేట్ అయినా అయ్యో సమయం లేట్ అయిపోయింది ఏమవుతుంది? ఆకలి వేస్తుందని కంగారు పడిపోతూ ఉంటావు నువ్వు. కానీ బైబిల్ చదవకపోతే అలా అనిపించదు నీకు. బైబిల్ తీయకపోతే అలా అనిపించట్లేదు నీకు. సన్నిధికి ఒకవేళ వెళ్ళకపోయినా అలా అనిపించట్లేదు నీకు. నేను అంటాను, శరీర సంబంధమైన ఆకలి నీకు ఉంది కానీ, శరీర సంబంధమైన బలహీనత నీకు ఉంది కానీ ఆత్మ సంబంధమైన బలహీనత నీలో లేదు. ఆత్మ సంబంధమైన ఆకలి నీలో లేదు. ఆత్మ సంబంధమైన ఆకలితో ఉండగలిగినప్పుడే దేవుడి వాక్యమును నువ్వు సమృద్ధిగా వినగలవు. ప్రతిరోజు ఆ వాక్యమును మనం ధ్యానించగలము. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఆ రీతిగా మనం వాక్యాన్ని వింటూ ప్రతిరోజు వాక్యమును చదువుకుంటూ ఉన్నప్పుడండి అంటే శరీరం ఏ రీతిగా బలపరచబడుతుందో ఆత్మ కూడా అలాగే బలపరచబడుతుంది. నేను అంటాను, అప్పుడు ఎట్టి వ్యాధులు నీ దగ్గరికి రావాలని చెప్పాలి. ఒక మనిషిలోనికి వ్యాధి రాకుండా ఉండేది ఏంటయ్యా అంటే దేవుడి వాక్యము మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఏ బలహీనతను రానివ్వదండి. దేవుడు వాక్యము నీకు బలాన్ని ఇస్తుంది, శరీరముకు బలాన్ని ఇస్తుంది, ఆత్మకు బలమును ఇస్తుంది, కుటుంబానికి బలమును ఇస్తుంది, కుటుంబానికి జీవనిస్తుంది, కుటుంబానికి సమృద్ధి ఆహారము ఇస్తుంది. దేవుని వాక్యము చప్పట్లు కొట్టేసారి ఈ వాక్యమును వినువారు అనాలోచన కలిగి ఉండకూడదని రాయబడింది ఇక్కడ. అంటే వాక్యం వినేటప్పుడు సూటిగా మనం దైవజనుడు చూస్తూ వాక్యాన్ని వినాలి. వాక్యం కొంతమంది చెప్పేటప్పుడు అటు చూస్తారో ఇటు చూస్తారో ఫోన్ చేస్తారో వాట్సాప్ చేస్తారో మిమ్మల్ని చేస్తారు అండి. ఇలాగా చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. వాక్యము దైవజనుడు ఎంతో భావంతో ఒక వాక్యం చెప్పాలంటే నెలల సమయం పడుతుందండి. ఇక్కడ నిలబడి ఒక మాట మీకు మాట్లాడాలంటే నెలల సమయము, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, కన్నీళ్లు విడిచి దేవుడి దగ్గర ఏడిస్తేనే కానీ ఇక్కడ ఈ పూట మీకు వాక్యాన్ని చెప్పలేమండి. అంటే దైవజనుడు మీకు ఆత్మీయ ఆహారాన్ని తయారు చేయడానికి, ఒక స్త్రీగా నీ కుటుంబానికి ఆహారం చేయడానికి నువ్వు ఇంట్లో ఎంత ప్రయాసపడుతున్నావో మించిన ప్రయాస ఒక దైవజనుడు కుటుంబం పడుతుంది. సంఘానికి సమృద్ధ ఆహారాన్ని వారానికి ఒకసారి తయారు చేస్తాం. స్తోత్రం చెప్పాలి. ఈ ఆహారాన్ని తయారు చేయడానికి వారు ఎంతో ప్రయాసపడి ఆ ఆహారాన్ని పట్టుకుని ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆహారం పెట్టేటప్పుడు తల దించుకుంటారో, ఆహారం అందించేటప్పుడు చేతులు సాకకుండా ఇలా కూర్చుంటారు. నీ చేతుల్లోకి దేవుడు వాక్యము అంటే ఆహారం వస్తుందని రాదు. నేను అంటాను, అంటే చేతులు ఏ రీతిగా ముడుచుకున్నావు అలాగే నీ హృదయం కూడా ముడిచిపోతే దేవుడి వాక్యం హృదయంలోకి రాదండి. అంటే వాక్యాన్ని వినేటప్పుడు హృదయం తెరవబడాలి. ఏం చెప్పండి చెప్పండి? హృదయం తెరవబడాలి. హృదయం తెరవబట్టం అంటే సార్, హృదయం తెరవబట్టం అంటే ఏంటండి? అంటే హృదయం మూచిపోయిందా? హృదయములు ఈరోజు మూచుపడిపోయి బంధింపబడిపోయి కాబట్టి దేవుడు వాక్యాన్ని విని భయం లేకుండా జీవిస్తున్నారు. దేవుడు వాక్యాన్ని విని నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో మూచుకొని ఈ వాక్యము హృదయంలోకి పోవట్లేదు కాబట్టి. మనిషి హృదయంలో వాక్యం వెళ్తేనే ఆ మనిషి ఎలా జీవిస్తాడు? అన్నందిన మనిషి ఎలా ఉంటున్నాం అండి? ఆరోగ్యంగా ఉంటున్నాం కదా.
అన్నం తిన్న మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? యాక్టివ్గా ఉంటున్నాడు కదా, తన పని చేసుకుంటాడు కదా. అలాగే దేవుడు వాక్యమును కూడా సమృద్ధిగా భుజించేవాడు ఆరోగ్యముతో ఉంటాడు. చెప్పండి, ఆరోగ్యముతో ఉంటాడు. కుటుంబంలో నెమ్మది ఉంటుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది, కుటుంబంలో ఐశ్వర్యం ఉంటుంది. కుటుంబం అంతా ఒక దీవెనకరమైన కుటుంబంగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. వాక్యం అంటే చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైనదండి. ఆ వాక్యాన్ని మనం అనాలస్యం కలిగి ఉండకూడదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వాక్యానికి భయపడి బ్రతకాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యానికి భయపడి బ్రతకాలి. వాక్యాన్ని భయపడకపోతే మనం ఈ లోకంలో మనం బ్రతకలేమండి. దేవుని సన్నిధికి వెళ్ళటము, దేవుని సన్నిధిలో ఉండటము అది ఎంతో దీవెనకరము, అది ఎంతో స్తోత్రం చెప్పాలండి. ఒక మనిషి విశ్రాంతి దినంలోకి ఎందుకు ప్రవేశిస్తాడు? తాను పడిపోతూ ఉన్నాడు కాబట్టి, తాను పడిపోకుండా ఉండటానికి విశ్రాంతి దినంలోకి ప్రవేశించాలి. హల్లెలూయా. ఎక్కడికి ప్రవేశించాలండి? విశ్రాంతి దినంలోకి ప్రవేశించాలి. ఎందుకు ప్రవేశించాలంటే ఒక మనిషి ఏమవుతాడు రాయబడింది ఇక్కడ? ఏమవుతాడంటే పడిపోతాడు. బలహీనుడు మనిషి కాబట్టి ఆ మనిషి పడిపోకుండా బలవంతుడిగా చేయడానికి దేవుడు సన్నిధిలోకి వెళ్ళాలని ఇక్కడ వాక్యం రాయబడింది. దైవజనుడు చెప్పిన మాట కాదండి అది. ఏదో నేను చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటలు కాదే. దేవుడు వాక్యము నుండి మీకు ప్రకటించబడుతున్నది. దేవుడి సన్నిధిలోని కంటే మనం వెళితే మనం పడిపోకున్నట్లుగా. పడిపోవడం అంటే ఏంటి సార్? బండి నుంచి వెళ్ళేటప్పుడు పడిపోతామా? నడుస్తూ పడిపోతామా? ఆశ్రమంలో పడిపోతాం, సామ్యత పడిపోతామా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పడిపోతామా? కాదు, ఆత్మీయ జీవితంలో పడిపోతాం. ఆత్మ సంబంధం వెళ్తే చచ్చిపోతామండి. అంటే నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. నచ్చిన పని, ఎవరికి నచ్చిన పని? నీకు నచ్చిన పని చేస్తూ వెళ్ళిపోతాం. దేవుడికి నచ్చిన పని మనం చేయలేం. ఎందుకని? దేవుని విశ్రాంతి దినంలోనికి మనం వెళితే, వాక్యాన్ని వింటే, వాక్యానుసారం జీవిస్తే, భయభక్తులు కలిగి బ్రతికితే ఎలా ఉండాలో మనకు తెలుస్తూ ఉంది. కానీ దేవుడి సన్నిధికి మనం వెళ్ళం కాబట్టి, దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళలేం కాబట్టి, దేవుడి వాక్యాన్ని వినలేం కాబట్టి, వినేటప్పుడు ఏదో ఎవరో ఒకరి మాటలు మనం వింటూ నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి దేవుడి వాక్యం హృదయంలోకి పోవట్లేదు. అప్పుడు మనం ఏమైపోతుంటే పడిపోతాము. పడిపోవడం అంటే లోకంలో పడిపోతామండి, త్రాగులో పడిపోతారు, వ్యభిచారంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు. ఎక్కడ పడితే అక్కడ ఒక మనిషి పడిపోతారు. పడిపోకుండా ఉండటానికి దేవుని ఆలయంలోనికి ప్రవేశించారు. 11వ వచనం ఒకసారి చదవమ్మా. 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఏం చేయాలండి అంటే, అవిధేయత వల్ల పడిపోయారు. ఎవరు పడిపోయారండి? అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల వారు జీవితంలో పడిపోయారు. ఏమైందండి? పడిపోవటం అంటే ఏంటండి? అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు పడిపోవటం అంటే ఏంటి? వాళ్ళు అనేక మార్లు పడిపోనంటే దేవునికి వాళ్ళు అవిధేయులు అయ్యారు. ఇక్కడ ఏమనుంది? అవిధేయులు కాకుండా అంటుంది. వారు అవిధేయులు అయ్యారు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు, దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవుడి మాట వినేవారు కాదు, దేవుడికి భయపడేవారు కాదండి వారు. కాబట్టి వాళ్ళ కొరకు అక్కడ రాయబడిన మాట, వారు అవిధేయులు. మీరు అవిధేయులు కాకుండానట్లుగా, మీరు పడిపోకుండానట్లుగా మీరు జీవించాలంటే విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించాలి. ఏమని చెప్పండి? హల్లెలూయా. మీరు అవిధేయులు కాకుండా ఉండాలని దేవుడు అంటున్నాడు, పడిపోకుండా ఉండాలని దేవుడు అంటున్నాడు. మీ కుటుంబం కట్టబడాలని దేవుడు అంటున్నాడు. అందును బట్టి దేవుని సన్నిధిలోని మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రతి మనిషికి పని ఉంటుంది. ప్రతి మనిషి అంటాడు, నేను పనికి వెళ్ళకపోతే కుదరదండి, నేను పనికి పోవాలి. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, 6 దినముల మాటతో నువ్వు పని చేయాలి. పాత నిబంధనలకు వెళ్ళామనుకోండి, 7వ దినం మనం పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, బరువు మోయకూడదు, మోసిన వెళ్ళవాడు చచ్చను. అయిపోయి పాత నిబంధనలో రాయబడిన మాట, దేవుడి సన్నిధిలో ఆదివారం వెళ్ళకపోతే మనిషి చచ్చిపోతాడంట. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుడి మందిరానికి వెళ్ళరు, బాప్తిసాలు పొందుతారు, ప్రభు బలలో పాల్పొందులు వారు పొందరు. ఏమండి? ఏమయ్యా దేవుడి సన్నిధికి వెళ్ళామంటే ఖాళీ లేదండి, వెళ్ళలేదు. అయ్యో మరి ఈరోజు ప్రభుత్వాలు కదా, అయ్యో ఇప్పుడు తీసుకుంటానండి, లేకపోతే జనవరి 1 ఒకసారి తీసుకుంటానండి, డిసెంబర్ తీసుకుంటానండి. అంటే ప్రభు బల తీసుకోండి. ప్రభు బల అంటే మన ప్రతి ఒక్కరికి చాలా ఏడబలంగా ఉంది. ఈరోజు ప్రభు బల అంటే దేవుడి శరీరం అని ఆయన అన్నారు. ఇదిగో ఈ రాత్రి ఈ రొట్టెను వెతుకుని ఈడ్చి తినేం చేయాలి? నువ్వు భుజించాలి. ఇది నీకు నేను వచ్చేంత వరకు ప్రకటించుటకే, ఇది నా శరీరమును నా రక్తమును అని ఆయన వాక్యములోనే ప్రకటించబడింది. ఈరోజు నీకు నాకు దానికి విలువ లేకపోతే ఎలా? దానికి విలువ ఇవ్వకపోతే ఎలా? మనం
ఆయన శరీరము, ఆయన రక్తముది, దానిని భుజించి ఆయన వచ్చే వరకు ఆయన మరణము ప్రజ్వలము చేయమని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట అండి. అదో ఆయన వాళ్ళకే కాదు, అది మనందరికీ వర్తిస్తుంది. ఆయన చనిపోయాడని, నీ కొరకు చనిపోయాడని, నీ కొరకు రక్తం చిందించాడని దానిని భుజించిన ప్రతిసారి నువ్వు ఇతరులకు అనేకులకు నువ్వు తెలియచేయాలనే వాక్యంలో రాయబడి ఉందండి. కాబట్టి దానికి చాలా విలువ ఉంది. కాబట్టి దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ప్రభు బలలో పాల్పొందులు పొందాలి, సేవకులతో పాల్పొందులు పొందాలి, సంఘంతో పాల్పొందులు పొందాలి. ప్రతి ఆదివారం విడవక దేవుడి సన్నిధిలో మోకరించాలి, కన్నీరు విడవాలి, కుటుంబం కొరకు మొదలు పెట్టాలి. అప్పుడు నేను అంటాను, 7 రోజులు ఏం చేసావా? 7 రోజులు పని చేస్తున్నాం అంటే ఎలా ఉంది కుటుంబం? అంత ఏం లేదండి సార్. ఎందుకని? చాలా కష్టపడుతున్నాం కానీ రూపాయలు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు తెలుసా? ఆశీర్వదించి వాడు దూరంగా ఉంటున్నారండి. దేవుడి సన్నిధిలో నీ చేతి కష్టార్జితము నిత్యముగా నీవు అనుభవించదు. చూడండి కీర్తన ఒకసారి 128. నీవు ఎవరి చేతులండి? నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. చాలా అక్కడ అలాగే అనుకుని అంతే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెప్పరండి, ఆయన త్రోవలు నడిచిన అందరూ ధన్యులు. దేవుడికి స్తోత్రం. నీ చేతుల కష్టార్జితమును నిత్యముగా నువ్వు అనుభవిస్తావు. నేను అడుగుతాను, మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తున్నారా? ఏమండి, కష్టపడిన రూపాయి మీరు సమృద్ధిగా తినగలుగుతున్నారా? ఎక్కడండి? హాస్పిటల్కి డబ్బు అయిపోతూ ఉందండి, మందులండి, ఆపరేషన్ అండి, కుటుంబంలో సమాధానం లేదండి, ఏదో వ్యాధులండి, సమస్యలండి, కష్టాలు. అంటే నీ చేతుల కష్టార్జితాన్ని ఎవరు తింటున్నారు? ఇతరులు. వాళ్ళు బాగుపడుతున్నారు కానీ నీకు బాగోలేదు, కష్టపడుతున్నావు. అమ్మో, నీకు వచ్చిన కష్టాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రాదు, అంతగా నువ్వు కష్టపడగలవు, అంతగా పని చేయగలవు, అంత ఓపిక, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ కష్టపడే రూపాయలు మాత్రము ఎవడో బయటపడుతుంటున్నాడు. నువ్వెందుకు తినలేకపోతున్నావు? ఎందుకు నువ్వు భుజించలేకపోతున్నావు? చూడండి, మనకున్న వ్యాధులను బట్టి హాస్పిటల్ పాలు, ఆటలకు వీటికో ఆ ధనం ఖర్చు అయిపోతా ఉంది. మరి ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? 2వ వచనం చదవాలి. 2వ వచనం, నిజంగా నీ చేతుల కష్టార్జితము ఎవరు అనుభవిస్తారు? చెప్పాలి. నా చేతి కష్టార్జితం నేనే అనుభవించాలంటే నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలి. ఎవరండి బయట వాళ్ళు అనిపించడానికి? ఎందుకు వాళ్ళు అనుభవించాలి? ఎందుకంటే నువ్వు దేవుడు ఎందుకు భయభక్తులు లేవు, నిత్యముగా ఆయన సన్నిధిలో నువ్వు లేవు, ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు లేవు. కాబట్టి ఈరోజు తనమంతా అక్కడ పారిపోయవలసిన పరిస్థితి పాలవుతోంది. నీ కష్టార్జితము ఇక్కడ అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, మరి ఎప్పుడు అనుభవిస్తాం? దేవుని సన్నిధిలో క్రమాన్ని నువ్వు పాటించినప్పుడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో క్రమాన్ని నువ్వు పాటించినప్పుడు. నీ పనికి, నీ డ్యూటీకి సమయం పోతే వెనక్కి పంపేస్తారు. అమ్మా, మనం 8ంటికి వెళ్ళాలనుకుంటా, 9ంటికి వెళ్ళాక 1 గంట లేట్ అయినా సరే ఏమంటారు? సరే అమ్మ, మధ్యాహ్నం నుంచి రాకపోతే రేపురా. వాళ్ళు 1 గంట లేట్ అయిన ప్రతిరోజు వచ్చే మనిషేగా. అదే దేవుడి సన్నిధిలో అలా వస్తే, అదే దేవుడే వెనక్కి వెళ్ళిపోమని ఎప్పుడైనా అన్నాడంటే? 9 గంటల నుండి 10 గంటల నుండి ఆరాధన మొదలు పెట్టినప్పుడు 12 గంటల వరకు జరిగే ఆరాధనలో ముగింపు ప్రార్థన వరకు దేవుడి సన్నిధికి వస్తూనే పోతూనే ఉంటున్నావు. ఈ రోజు నీకు భయం లేక నీ పనికి పోయేటప్పుడు సమయం మించిన తర్వాత వస్తే వెనక్కి బొమ్మన్న యజమాని నువ్వు చూస్తున్నావు కదా. ఏమండి, మరి ఇక్కడ దేవుడి సన్నిధిలో సమయం మించిపోయిన తర్వాత కూడా వచ్చిన సేవకుడు ఏడుస్తారు తెలుసు మీకు? ఎందుకని? అయ్యో, మంచి వాక్యాన్ని మిస్ అయిపోయింది, మంచి వాక్యాన్ని మిస్ అయిపోతున్నారు. అయ్యో, వారు వింటూ ఉంటే, ఆ వాక్యాన్ని విని ఉంటే వారి జీవితాలు బాగుందని సేవకుడు ఏడుస్తున్న ఏడుపు దేవుడు చూస్తాడు. కాబట్టి ఏమవుతుందండి? వారికి ఇంటి వేలే దేవుడు అప్పుడు వచ్చినా కానీ వాళ్ళని ఆదరించాడే. ఈరోజు నీ సమయాన్ని, నీ డ్యూటీ కొరకు పర్ఫెక్ట్ సమయము, కరెక్ట్ టైము లేట్ అవ్వనివ్వండి. పని అంతా త్వరగా లేస్తాం, ముగించుకుంటాం. పనికి వెళ్ళటానికి ఒక 5 నిమిషాల ముందే మన పని దగ్గర ఉంటాం. కానీ దేవుడి సన్నిధికి పని అవ్వలేదు, పని తీరలేదండి, చేతగట్టలేదండి. ఇలాంటి ఎన్నో మాటలు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనం చెప్పగలం. మరి దేవుడు బాధపడండి, చెప్పాలి. పని చేస్తే జీతం ఇస్తాడు, ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని కట్టాడు. నీ కుటుంబాన్ని కట్ట దేవుడు, నీ కుటుంబాన్ని ఆదరించే దేవుడు. ఆయన సన్నిధిలోనికి ఆలస్యంగా వెళ్ళేటప్పుడు బాగా అనిపించలేదా? మనకి ఎప్పుడన్నా బాగా అనిపించిందండి? ఆయన సన్నిధికి ఆలస్యంగా వెళ్తున్నానే, ఆయన సన్నిధికి పాటలు పాడేటప్పుడు వెళ్ళలేకపోతున్నానే, మొదటి ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళలేకపోతున్నానే, ఆరాధించేటప్పుడు నేను వెళ్ళలేకపోతున్నానే, కీర్తన చదివేటప్పుడు నేను వెళ్ళలేకపోతున్నానే, కనీసం సాక్ష్యం టయానికి కూడా నేను వెళ్ళలేకపోతున్నానే.
వాక్యం చెప్పేటప్పుడు కూడా మధ్యలో వెళ్తున్నానే, ఆ వాక్యం కూడా మొదటి నుంచి వెళ్ళలేకపోతున్నానే అన్న భారం ప్రతి వ్యక్తిలో ఉండునుగాక చేస్తున్నాను. ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడండి. ఏమని చెప్పాలి? దేవుడి సన్నిధిలో నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఏ టైంలో అయితే నువ్వు వెళ్తున్నావో అదే టైం నువ్వు అనుకుని దేవుడి సన్నిధి 9:30 కదా, 10 గంటలకు కదా, ఆ టైంకి దేవుడి సన్నిధిలో ఉండాలని ఉద్దేశించి నువ్వు ఉండగలిగితే దేవుడు లోకంలో ఇచ్చే జీతము కంటే ఇక్కడి ఇచ్చే జీతము ఆశీర్వాదం సమృద్ధిగా ఆశీర్వాదం మనందరికీ రావాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి 6 రోజులు కష్టపడొద్దు దేవుడు అన్నాడు. కష్టపడాలి, స్వార్థంగా ఉండకూడదని దేవుడు అన్నాడు. కష్టపడి పని చేయవాడిని దేవుడు దీవిస్తాడు. కష్టపడని వాడు దరిద్రుడవుతాడని బయటలో దేవుడే చెప్పాడు. కష్టపడమని దేవుడు చెప్పాడు. కానీ తన సమయాన్ని కూడా దొంగలించుతాడు. ఎవరండి చెప్పాలి? ఏ సమయాన్ని? దేవుడి సమయాన్ని కూడా దొంగిలించుతాడు. అంటే 6 రోజులు కష్టపడమన్నాడు. మనం 7 రోజులు కష్టపడతాం. వారానికి 10 రోజులు ఉంటే 10 రోజులు కూడా కష్టపడిపోతున్నాం. ఏమంటారు? కష్టపడిపోతాం. మీకు వచ్చి తెలుసా? పగలే కష్టపడరా బాబు అంటే మనం రాత్రులు కూడా కష్టపడిపోతామండి. రాత్రుల్లో పగలు కష్టపడిపోతా ఉంటాం. ఏమండి ఏమవుతుంది సంపాదన? ఏమవుతుంది? కుటుంబం ఎత్తుకెళ్ళ ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. నేను అంటాను, దేవుడి సమయం మాత్రం దొంగలించవద్దు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి, దేన్ని మనం దొంగలించకూడదమ్మా? ఒకటి దేన్ని దొంగలించకూడదు? దేవుడి సమయాన్ని మాత్రం దొంగలించకండి. అంటే కణాన్ని దొంగలించండి, లోపల ఉన్న ఏదైనా దొంగలించాలి కాదు. దేనిని దొంగలించకూడదు. ముఖ్యంగా దేవుడి సమయం. దేవుడి సన్నిధిలో నువ్వు సమయానికి నువ్వు ఉన్నప్పుడు, దేవుడి సమయంలో నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నుంచే నువ్వు ఉండగలిగితే దేవుడు నువ్వు అడిగే ప్రతి దానిని తీసుకొచ్చి దేవదూతలు తెచ్చి ఆ గుమ్మం దగ్గర నిలబడతాయి. ఇదిగో ఈ సమయంలో అమ్మాయి అడిగింది కదా, తీసుకెళ్లి దేవుడు అంటాడంట, పట్టుకుని వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడండి. మొదటి వ్యక్తి ఆమె వచ్చింది, నిన్న ప్రార్థన చేసింది, ఇగో దానికి తగిన బహుమానం అని దేవుడు అంటాడంట. కానీ రాత్రి నా దేవుడు వెళ్ళిపోయాయి కదా, ఈ అక్కడ ఆలస్యంగా వెళ్తే ఏమైందని అనుకున్నాంట. అమ్మాయి అనుకోకపోతే లేట్గా వచ్చిందంట. ఈ లోపల ఎవరు తల్లిగారు వచ్చారంట. ఆ దీవులు ఎవరికి వెళ్ళి దేవుడికి స్తోత్రం. అదేంటండి, మన దేవుళ్ళు నేను అడిగాను కదా, నాకు ఇవ్వాలి కదా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నా సన్నిధిలోకి నువ్వు ఎలా రావాలి? ఎగిరి పాడుతూ పరిగెత్తుకుంటూ దేవుని ఆలయంలోకి రావాలి. అలా వస్తేనే ఆ దీవులు నీకు ఇవ్వబడుతుంది. వెళ్ళి ఒకసారి మనం ఏం చేస్తామంటే, నేను అలాగే 2 వారాలు వెళ్ళాను కదా, వచ్చే వారాల్లో ఈ వారం మానేస్తాం. మరి ఈ ఆశీర్వాదం వచ్చే వారం దేవుడు నీకు ఇస్తాడా? మరి ఈ వారం తెచ్చాడుగా దేవుడు, మిస్ అయిపోలే. అందుకే అంటానంటే క్రమం కావాలి. దేవుడి సన్నిధికి మానకుండా ప్రతి ఆదివారం దేవుడి సంఘములో, దేవుడి సన్నిధిలో కనిపించేటప్పుడు నువ్వు అడుగుతున్నావని ప్రతి వారము ఆయన దూతలతో పంపించి నిన్ను ఆశీర్వదించి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టేసాను. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. ఏది అడిగితే అది ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది సమకూర్చుతున్నాడు. ఆరోగ్యం అడుగుతున్నావా ఇస్తున్నాడు, ఆకలిగా ఉందా ఇస్తున్నాడు, దాహంగా ఉందా తీరుస్తున్నాడే. ఇవన్నీ చేసే దేవుడి సమయం. ఎందుకు మనం దొంగిలిస్తున్నాం? ఎందుకు దేవుడి సన్నిధిలో వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు దేవుడితో మనం గడవలేకపోతున్నాం? దేవుడి సన్నిధిలో ఆదివారం అంతా గడపమన్నాడు దేవుడు. 3 గంటల సమయం ఇచ్చాడు దేవుడు. రోజంతటిలో ఒక్క 3 గంటలు దేవుడి సన్నిధి కొరకు కేటాయించమన్నాడు. నేను 3 గంటలు దేవుడి సన్నిధిలో ఉండు, నువ్వు 365 రోజులు ఆశీర్వాదకరంగా ఉంటావు. 3 గంటల దేవుడి సన్నిధిలో ఉండంతే 365 రోజులు దేవుడు నేను కాపాడుతూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. మనిషికి నరాలలో ఓపిక లేదండి, శరీరంలో ఓపిక లేదు. అంటే వ్యాధు, బాధ, కష్టం అంటే దేవుడు వాక్యం 2 అంచెలు వాడు కలిగిన కట్టము కాబట్టి అది నీ హృదయంలోనికి వచ్చి ఏం చేస్తున్నట్టండి, శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ సరి చేస్తుందని వాక్యమే చదివిస్తుంది. స్తోత్రం చెప్పాలి. దాటి దగ్గరికి వెళ్ళవసరం లేదు. కైతే నువ్వు ఎక్కడికి పోవాలా? క్రమముగా దేవుడి సన్నిధికి రండి, క్రమముగా దేవుడి సన్నిధిలో ఉండండి, వాక్యం వినండి, భయపడుతూ బ్రతకండి. ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంట, అరికాల మొదలుకొని నడినెత్తు వరకు నిన్ను స్వస్థపరుచుతుంది. ఆమె చెప్పాలి. సరి చేస్తామని ఆమె చెప్పండి. నేను నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మారుస్తుంది దేవుని వాక్యము. హల్లెలూయా. 2 అంచెలు వాడు కలిగిన ఖడ్గమంట. ఒక వైపు నుంచి కాదు, 2 వైపుల నుంచి నరికేస్తుంది. ఇది ఒక వైపు నుంచి కాదు, 2 వైపుల నుంచి నీలో ఉన్న బలహీనతను నరకగలని శక్తి వాక్యానికి ఉంది.
ఏటు పడాల్సిందే నీ మీద. దేని మీదయా? నీకున్న వ్యాధి మీద, నీకున్న శ్రమ మీద, నేను శోధిస్తున్న సాధారణ మీద, నీ కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న వ్యతిరేకతల మీద ఈ వాడి కలిగిన కక్క పడాల్సిందే. పడకపోతే నీ జీవితం మారదు, నీ బ్రతుకు మారదు. ఏటి పడకపోతే మారదండి. ఈ వాక్యం అనే కక్కము మన మీద పడాల్సిందే, నరకాల్సిందే. నరికితే మనం సరిచేయబడతాం. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. మనం ఇలా ఉంటామండి, ఇలా చేయం, ఇలా అడగం దేవుడిని. ఇదిగో నా పరిస్థితి, ఇది నా జీవితం, నా బ్రతికి, నా కుటుంబం ఇది అని దేవుడి సన్నిధిలో నువ్వు ఏదైతే అడగలేకపోతున్నప్పుడు వాటిని పొందలేకపోతున్నా బిడ్డ. అడుగుట చేత కాకే మనం వాటిని పొందలేకపోతున్నామంట. అడుగుతున్నాం కానీ పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఒక క్రమాన్ని కోల్పోతాం. దేని కోల్పోతాం అండి? క్రమాన్ని కోల్పోతాం. ఒక్క వారం మందిరానికి వెళ్తే మళ్ళీ 3 వారాలు కనిపించం. ఒక్కొక్కసారి నెలకోసారి వెళ్తాం ప్రభుత్వం తీసుకోవడానికి, ఒక్కోసారి 2 నెలలకోసారి వెళ్తామండి. ఈ నెల ఖాళీ లేకపోతే వచ్చే నెల వస్తాం. తీసుకోకపోతే దేవుడు అన్నా గుడ్డెత్తాడంటే, యేసు ప్రభు జాలిగల దేవుడు అంటే కదా, దయగల దేవుడు అంటే కదా, ఏం చేస్తాడంటే ఏమీ చేయడు. ఆయన ఏమీ చేయడు. ఆయన నీ మీద కోపం చూపించడు. ఎందుకంటే ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృపామయుడు అని రాయబడింది ఆయన కొరకు. మరి ఎవరు చేస్తారంటే ఎన్ని? అపవాది చేస్తాడు, వాడు చేస్తాడు, వాడు ఏర్పాటు చేస్తాడు, వాడిస్తాడు, వాడు నడిస్తాడు, వాడు నడిపిస్తాడు, వాడు లోపల పడగొడతాడండి. అందుకే పడిపోకుండా ఉండండి రా. పడిపోకుండా ఉండాలంటే ప్రవేశదినం ఈ విశ్రాంతి దినం రావాలి అంటే దేవుడు. ఒక మనిషి పడిపోకుండా ఉండటానికేనండి ఈ దేవుడి సన్నిధిలోనికి. ఎందుకు పడిపోకుండా ఉంటాం తెలుసా? వాక్యాన్ని విని, వాక్యాన్ని భయభక్తులు కలిగి మనం బ్రతుకుతాం. వాక్యాన్ని విన్నాం అనుకో, దావీదు ఇలాంటి పని చేశాడని చెప్పిన ఆ వాక్యాన్ని ఒకవేళ పెట్టాం, నీకు అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎదురైతే వాక్యం మనం విన్నాము కాబట్టి గ్రహించిన శక్తి నీలో ఉంది కాబట్టి. అమ్మో దావీదు ఎందుకు పడిపోయాడు? కంటి చూపుతో చూసిన పాపాన్ని బట్టి. అమ్మో నేను ఇట్టి కార్యంగా చేస్తే దేవుడు వాక్యానికి విరుద్ధమైపోతాను, వ్యతిరేకమైపోతాను, నీలో ఒక భయం వచ్చి పాపానికి దూరంగా బ్రతకాలి దేవుడికి ఇష్టం. ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? పవిత్రంగా బ్రతకాలని వాక్యం అంటుంది కదా. ఎలా నేను బ్రతకాలని ఒక తీర్మానంతో ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడు నువ్వు పడిపోకుండా ఎప్పుడు చెప్పాలండి జీవించాలి. ఆమె చెప్పాలి. మనిషి పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలి? ఒక మనిషి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో క్రమముగా ఉండాలి. దేవుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని సరిగా జీవించాలి, వాక్యాన్ని సరిగా బ్రతకాలి. అప్పుడు ఆ మనిషి ఎప్పుడు పడిపోకుండా చెప్పాలి దేవుని సన్నిధిలో ఒక బలమైన వ్యక్తిగా వాడబడతాడు. మనలో బ్రతికించేది దేవుడి వాక్యం, సజీవంగా జీవింపజేసేది దేవుడి వాక్యం, ఆరోగ్యంగా నిలవబెట్టేది దేవుడి వాక్యం. ఏదైనా సరే మన జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చేయగలిగినది దేవుడి వాక్యం అన్నమాట. కానీ లోపల తెగ ప్రయాసపడిపోతున్న వాళ్ళు కోరుకున్న దేవుడు అన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11:28-29 వచ్చిన అండి, పేజీ నెంబర్ 12 త్వరగా చేయండి. మత్తయి సువార్త 11:28-29 వచ్చినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేసేందుకు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా. ఎవరు భారం అంటే? నా దేవుడి భారం కాదు, మీ భారం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. విశ్రాంతి లోకంలో తిరిగితే రాదు, లోకంలో బ్రతికితే రాదు, సినిమా తిరిగితే రాదు, టీవీ చూస్తే రాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సోలుకోలు చెప్పుకుంటే విశ్రాంతి నీకు రాదండి. దేవుడి సన్నిధికి వస్తే విశ్రాంతిని దేవుడు ఇస్తానని వాక్యం సెలవిస్తాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ విశ్రాంతి ఉంది? దేవుడి సన్నిధిలో, దేవుడి ఆలయంలో. ఆయన ఆలయంలో ఉన్న వారికి ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిస్తాడంటే? ఎంతో మంది దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం వినేమాట, విశ్రాంతి లేదే, నెమ్మది లేదు, శాంతి లేదే, అసమాధానం లేదే, అనారోగ్యమయ్యా, కష్టాలయ్యా, కన్నీళ్ళయ్యా, భర్తలు మారతలేదయ్యా, భార్య మారట్లేదయ్యా, బిడ్డలు లోపల పడిపోలేయా. ఒక్కొక్కసారి మాట వినేటప్పుడు దుఃఖం వచ్చేది, భారం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎందుకు ఈ భారం?
ఎందుకు ఇలా పడిపోయారు, ఎందుకు త్రొట్లు వెళ్ళిపోయావు? నీ భారాన్ని నువ్వే మోస్తున్నావు కాబట్టి, ఆ భారాన్ని నువ్వు దించలేకపోతున్నావు కాబట్టి, ఆ భారాన్ని నువ్వు దించగలిగితే నిన్ను దేవుడు అంటున్నాడు విశ్రాంతిగా నీకు ఇస్తాను. ఒకసారి రోడ్డు గుంట ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఒక ఆయన దూరబండి మీద వెళ్తూ ఉన్నాడు. దూరబండి మీద వెళ్తూ బండి ఖాళీగానే ఉంది కదా, ఒక నడుచుకుంటూ మూట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. అని బండి ఆపి, బాబు వచ్చి కొత్త బండి ఎక్కండి అన్నాడు. వీడేం చేశాడంటే ఆ మూటతో పాటు బండి ఎక్కి కూర్చొని, ఆ బండిలో కూర్చొని కూడా ఆ మూట ఎక్కడ పెట్టుకున్నాడంటే నెత్తి మీద పెట్టుకున్నాడు. బండి తోలుతూ వెనక్కి తిరిగి చూసాడంట. బండి తోలే యజమానుడు చూసినప్పుడు ఆ మూట ఎక్కడ ఉందంటే నెత్తి మీద ఉంది. అన్నాడంట, అరే బాబు ఇంకెందుకు నేను బండి ఎక్కించుకోవడం, నేను ఆ మూట మోసుకుంటూ వెళ్తున్నామనే కదా ఈ బండి ఎక్కించాను, కాబట్టి ఆ మూటని ఎక్కడ పెట్టు చెప్పండి సార్, బండిలో పెట్టు అని అంటే, అవి లేదండి నా బరువు నేనే పోయానంటే. వాడు బండి ఎక్కి వచ్చే ప్రయాణంలో ఇంకా వాడికి విశ్రాంతి ఏముంది? బండి ఎక్కి వచ్చినా ఒకటే, నడుచుకుంటూ వచ్చినా ఒకటే. వీడు అంటున్నాడు, నీకు నువ్వు బండి ఎక్కి ప్రయోజనం ఏముంది? లేదండి నా బరువు నేనే పోయాలి, మీరు పోయినా అవసరం లేదంటున్నాడు. ఆ మూట దించి చూడయా ఒక్కసారి, ఆ భారాన్ని ఒక్కసారి దించి చూడు. నేనంటాను, ఇదిగో ఆ భారాన్ని దించే స్థలం ఇదే. ఆమె చెప్పాలి, ఆ భారాన్ని దించే స్థలం ఇదే. నువ్వు ఏ బరువులు మోస్తున్నావో, ఏ మూటలు మోస్తున్నావు అంటే ఈ లోక సంబంధమైన మూటలు కాదండి, ఆత్మ సంబంధమైన మూటలు ఇవి. వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, ఎన్నో భయంకర మూటలు రోజు మోస్తానే ఉన్నావు. వాటిని దించే స్థలంలో ఒకటి ఆమె చెప్పాలి. ఈ స్థలంలో నువ్వు వచ్చి ఉంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త దండారా రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్న దేవుడు. వచ్చిన తర్వాత నీకు విశ్రాంతి రూపంలో పంపించేవాడు కాదు, పంపించేవాడు విశ్రాంతితో అన్నవాడు మాతో చప్పటి కొట్టేస్తున్నాను. విశ్రాంతి ఇచ్చేవాడు మాత్రమే కానీ విశ్రాంతి లేకుండా చేసేవాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన సన్నిధిలో మోకరించండి, ఏడవండి, ప్రార్థించండి, ప్రభు కొరకు ప్రయాసపడండి. నీ భారాన్ని తీసి దేవుడు నీ కుటుంబాన్ని తేలిక చేస్తాడు. నిజమండి, సమస్య నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, నేను ఈ కష్టాలు తీరాలంటే పని చేయక మానదండి, ఉద్యోగం మాత్రం కుదరదండి అని అనుకుంటున్నా. ఆ బాధలన్నీ తీయబడదీస్తాము. ఒకటేనండి దేవుని ఆలయం. ఆయన ఆలయంలోనికి వచ్చి ఈ విశ్రాంతి దినంలో ప్రవేశించి నీ కష్టాన్ని, నీ శ్రమను చెప్పుకునే నీ పుట్టిల్లేనుకో, మీ పుట్టిల్లేను. ఇప్పుడు మీ స్త్రీలు కూడా, మీ భార్య ఉందండి, ఏదైనా బాధ కలిగిందనుకో భర్తతో చెప్పుకోలేదు, ఎవరితో చెప్పుకుంటుంది? నరేష్ గారు ఎక్కడ చెప్పుకుంటుంది? తల్లి దగ్గర చెప్పు. ఎందుకంటే ఆమెకున్న భారాన్ని చెప్పుకుంటే ఎవరు తీర్చరు, తల్లి తీరుస్తుందండి. ఎలాగా బాధారుస్తుంది, గుండెల మీద వేసుకుని, తల్లి నీకు వచ్చిన బాధ్యత, నీకు వచ్చిన బాధ్యత నా తల్లి అని. ఆ తల్లి ఎప్పుడైతే తన కూతుర్ని గుండెకి హత్తుకుంటుందో, హత్తుకున్న క్షణంలోనే ఆ మీ భార్యకి ఏమవుతుంది? వెంటనే తేలికవుతుంది. ఏమయ్యా, ఎందుకు తల్లి దగ్గరికి వెళ్తేనే ఉందా ఆ బాధ? తల్లి దగ్గరికి వెళ్తేనే మరి తండ్రి అట్టు వాడు కాదని భర్త ఒకవేళ చెప్పిన వినివాడు కాదు, భర్త అర్థం చేసుకునేవాడు కాదు, భర్త ఆలోచించేవాడు కాదు. చెప్పిన నీ దగ్గర నాకెందుకు, నీ బాధ నాకెందుకు, నీ బాధ నాకెందుకనే భర్తలు ఈ రోజు ఉన్నారు. భర్త ఏదైనా భార్య ఏదైనా పంచుకుంటే విని, అయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి, నమ్మకం సార్ పర్లేదు పడుకోనండి, బాబు పడుకోనండి, మీరు నా వైపు చూసుకోండి చెప్పాలి. ఏమన్నా ఎందుకు వచ్చింది ఆ బాధ? భర్త సరైన వాడు కాక, భర్త చెప్పే మాట కనుక, కష్టంలో సుఖంలో భర్త పంచుకునే విధానం లేక తల్లి దగ్గరికి పోవాల్సి వచ్చింది నీ భార్య. భర్త మాట వినేవాడైతే, భర్త మంచివాడైతే, భర్త ప్రేమించేవాడైతే, నీ కష్టంలో వెంటనే పాల్పొందులు పొందేవాడైతే నీ భర్త, మనం మీరెక్కడికి వెళ్తారండి? నీకు ఎట్టి బాధ వచ్చినా సరే ధైర్యంగా నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగలవు. వెళ్ళి నీవు ధైర్యంగా చెప్తే వెంటనే ఆదరించేవాడిగా ఉండాలి ఒక భర్తగా నువ్వు దేవుడికి ఇస్తావు. నిజమండి, ఆ ఓదార్పు చాలా స్త్రీలలో లేదు. చాలా మంది చెప్తారు, నా భర్త నా మాట వినదయ్యా, నేను ఏదైనా చెబుదామన్నా కనీసం ఎందుకయ్యా ఈ పరిస్థితి వచ్చిందండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, భర్త తన భార్యను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిందండి.
భార్య భర్తను అర్థం చేసుకోదు, భర్త భార్యను అర్థం చేసుకోరు. ఇరుగురు ఒకరికొకరికి అర్థం చేసుకోక ఈడెళ్ళి బయట తాగుతూ స్నేహితులతో పంచుకుంటాడు. ఈ వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి అమ్మగారితో ఆడపడుచులతో పెంచుకోవాల్సిన పరిస్థితి ఆడదానికి. ఈరోజు ఇరుగురు ఐక్యత కలిగి ఉండగలిగితే మీ సమాధానం మీరే చేయగలరు, మీరే సమాధానం పడగలరు, దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడవగలరు. హల్లెలూయా. ఎప్పుడైతే తల్లి హత్తుకుందో, ఎప్పుడైతే తల్లి అలా హత్తుకుని అమ్మ నీకు ఎంత బాధ ఉందా అని ఆ బాధను చూసి తల్లి ఎప్పుడైతే వాదార్చి 2 మాటలు చెప్తూ చూశాడో ఆ మాటకి వెంటనే ఆమె తేలికపాటు హృదయం. అదే తేలికపాటు అదే తల్లి అదే తండ్రి ఈ సంగతిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి నీ బాధను, భారాన్ని, కష్టాన్ని అలాగే చెప్పలేగినప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేలోపు నా యేసయ్య మీకు సమాధానం ఇస్తాడని కలిగిన దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఫలాన్ని ఇస్తాడు. ఏది పొదువై ఉందో ఆ పొదువులన్నీ తీర్చేవాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు ఉండటానికి ప్రయత్నం చేయండి. ఖాళీ అయినప్పుడు కానీ కుదరట్లేదు నన్ను దేవుని ఆలయంలో క్రమం పాటించండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, ఏడవండి, ప్రార్థించండి. ప్రార్థన ప్రతిఫలం యేసుక్రీస్తు లభిస్తాడు. ప్రతి మాట నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.